ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం గ్లాస్ అంటే గాజుని గురించి తెలుసుకుందాం. అసలు గాజుని ఇసుకతో ఎలా తయారు చేస్తారో చూద్దాం. గ్లాస్ మన డైలీ లైఫ్లో చాలా అవసరమైన వస్తువు అన్న విషయం మనందరికీ తెలుసు. స్టార్టింగ్లో ఎప్పుడైతే ప్లాస్టిక్ యొక్క ఇన్వెన్షన్ జరగలేదో అప్పుడు గ్లాస్ ఎలాంటి వస్తువు అంటే దాన్ని ఏ షేప్లోకైనా చాలా ఈజీగా కన్వర్ట్ చేయగలిగేవాళ్ళం. అంటే దీనికి మనం ఏ షేప్నైనా ఇవ్వగలిగేవాళ్ళం. అంతేకాకుండా గ్లాస్ని చాలా రకాల వస్తువులుగా ఉపయోగించుకునేవాళ్ళం. ఇప్పటికీ ఉపయోగించుకుంటున్నాం. ఎలాంటివంటే గ్లాస్ బౌల్స్, కిటికీలు, గేట్, మిర్రర్, టీవీ, ల్యాప్టాప్, మొబైల్ స్క్రీన్ని తయారు చేయడం. దానితో పాటు గ్లాస్ని ఇంకా ఎన్నో వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. గ్లాస్ మెయిన్గా 2 రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి నార్మల్ గ్లాస్, రెండవది స్పెషల్ పర్పస్ గ్లాస్. చాలా మటుకు నార్మల్ గ్లాస్నే ఎక్కువగా యూజ్ చేస్తారు. మన ఇళ్లల్లో ఏదైతే మిర్రర్ ఉంటుందో అది కూడా నార్మల్ గ్లాస్తోనే తయారవుతుంది. స్పెషల్ పర్పస్ గ్లాస్ని స్పెషల్ వస్తువులను తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఎలాంటివంటే బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, కారు యొక్క విండో స్క్రీన్లో ఉండే గ్లాస్. కానీ 90% వస్తువులను తయారు చేయడానికి నార్మల్ గ్లాస్నే యూజ్ చేస్తారు. ఈరోజు మనం దాని గురించే తెలుసుకుందాం. అసలు ఇసుకతో గ్లాస్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదట నార్మల్ గ్లాసును తయారు చేయడానికి ఇసుకను యూజ్ చేస్తారు. కానీ గ్లాసును తయారు చేయడానికి నార్మల్ ఇసుకను యూజ్ చేయరు. ఏ ఇసుకలో అయితే సిలికా ఎక్కువగా ఉంటుందో అటువంటి ఇసుకను యూజ్ చేస్తారు. ఇందులో సిలికా పరిమాణం 99% వరకు ఉంటుంది. గ్లాస్ తయారు చేయడానికి ఇసుక మాత్రమే కాకుండా మరికొన్ని వస్తువులు అవసరం అవుతాయి. అవి ఏమిటంటే సున్నం, ఇంకా సోడా. ముందుగా ఈ మూడింటిని కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేస్తారు. అందులో 75% ఇసుక, 15% సోడా, 10% సున్నం ఉంటుంది. ఒక మిషన్ ద్వారా వీటిని బాగా సన్నని పౌడర్గా మార్చుతారు. ఇందులో పాత గ్లాస్ ముక్కలను కూడా కలుపుతారు. తర్వాత ఈ మిశ్రమాన్ని కరిగించడానికి ఒక బట్టీలో ఉంచుతారు. దానికోసం ఎటువంటి బట్టీ అవసరం అవుతుంది అంటే దాని టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండాలి. ఇంత ఎక్కువ టెంపరేచర్లో ఈ మిశ్రమం పూర్తిగా కరిగిపోతుంది. అప్పుడు ఇది ఒక లిక్విడ్గా మారిపోతుంది. ఆ లిక్విడే ఒక గ్లాస్గా మారుతుంది. ఎప్పుడైతే ఈ లిక్విడ్ నెమ్మదిగా చల్లబడుతుందో అప్పుడు అది గ్లాసులో కన్వర్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ లిక్విడ్ని ఏ వస్తువులనైతే తయారు చేయాలో ఆ మోల్డ్లోకి వేసి దాని షేప్లో కన్వర్ట్ చేస్తారు. తర్వాత దాన్ని చల్లబరుస్తారు. ఈ విధంగా గ్లాస్ యొక్క డిఫరెంట్ వస్తువులు తయారవుతాయి. ఇంతేకాదు, గ్లాసుని మీరు రకరకాల కలర్స్లో కూడా చూసుంటారు. ఒకవేళ మనం గ్లాస్ యొక్క స్పెషల్ ప్రాపర్టీని పొందాలంటే దానికోసం ఆ గ్లాసు లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడే అందులో అవసరానికి తగ్గట్టుగా కెమికల్స్ని కలుపుతారు. ఈ విధంగా గ్లాసుని డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ షేప్స్లో తయారు చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.